నార్త్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ గట్ హెల్త్? ఈ మధ్య కాలంలో గట్ హెల్త్ అనే పేరు మనం రకరకాలుగా వింటూ ఉన్నాం. గట్ హెల్త్ బాగుంటే ఆల్మోస్ట్ అంత బాడీ బాగుంటుంది అంటారు. ఏ రకంగా బాగలేకపోతే మన హెల్త్ బాగాలేదని చెప్పొచ్చు, ఎస్పెషల్లీ గట్ హెల్త్. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ జతిన్ గారు ఉన్నారు, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రియాలజిస్ట్. సార్తో మాట్లాడదాం. హలో అండి. బాగున్నారా? సో వాట్ ఎగ్జాక్ట్లీ వి మీన్ బై టాకింగ్ గట్ హెల్త్ అంటే అసలు ఏంటి ప్రాపర్గా మనం ఇది గట్ హెల్త్ అని ఏం చెప్పగలం? సో దీన్ని రెండు రకాలుగా చూడొచ్చు. గట్ హెల్త్ అంటే మన గట్లో ప్రిడామినెంట్గా గట్లో ఉన్న మైక్రోబయం అంటే బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ వైరస్ కానీ మల్టిపుల్ థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ బ్యాక్టీరియా మన ఇంటెస్టైనల్ ట్రాక్లో ఉంటాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాక్చువల్లీ ఆర్గన్ గట్ మైక్రోబయం అనేది. సో దిస్ గట్ మైక్రోబయం అనేది నాట్ ఓన్లీ హెల్ప్ఫుల్ ఫర్ డైజెషన్, అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ కాకుండా బియాండ్ ఇంటెస్టైన్ మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. రైట్ ఫ్రమ్ యువర్ మీకు డెమెన్షియా ఎంత తొందరగా వస్తుంది ఓల్డ్ ఏజ్లో, మీకు హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఏమైనా పెరుగుతుందా, లేకపోతే మల్టిపుల్ అదర్ రీజన్స్, ఈవెన్ హార్మోనల్ ఇష్యూస్ దగ్గర నుంచి స్ట్రెస్ వరకు, ఒబేసిటీ వరకు అన్నిటి మీద ఇంపాక్ట్ చూపించే ఒకే ఒక ఆర్గన్ మన ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా. ఓకే. సో మన గట్ హెల్త్ వల్ల బాడీ అంతా ఎందుకు బాగుంటుందంటే ఈ బ్యాక్టీరియా హెల్త్ ఎంత బాగా మనం మెయింటైన్ చేస్తే మనకి లాట్ ఆఫ్ డిసీజెస్ని ప్రివెంట్ చేసే కెపాసిటీ మనకు ఉంటుంది. ఓకే. అందుకనే ఈ గట్ హెల్త్ ఇంపార్టెన్స్ మనకి రీసెంట్గానే ఇవన్నీ మనం డిస్కవర్ చేసి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. బట్ ఇంతకు ముందు ఎందుకని గట్ హెల్త్ గురించి అంత అవేర్నెస్ లేదు జనాల్లో? ఐ థింక్ లాస్ట్ 2 to 3 డెకేడ్స్లో జరిగిన రీసెర్చ్లోనే మనకి చాలా వరకు బయటపడింది. ఇంతకుముందు మన గట్ బ్యాక్టీరియాని అనలైజ్ చేసి దాని ఫంక్షన్స్ని దీనిలోకి ముడిపెట్టే టెక్నాలజీ మన దగ్గర లేదు, ఆ రీసెర్చ్ జరగలేదు. ఇప్పుడు రీసెంట్గా జరిగే రీసెర్చ్ వల్ల మనకి వీఆర్ ఏబుల్ టు నో దట్ ఇట్ ఈస్ లింక్డ్ టు దాట్. గట్ హెల్త్ అనేది ప్రతి ఆర్గన్కి లింక్ అయి ఉందనేది మనం రీసెంట్గానే డిస్కవర్ చేసాం త్రూ అ లాట్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ అండ్ రీసెర్చ్. సో గట్ హెల్త్ అనగానే ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తుంది కాబట్టి అందరూ ఏంటంటే మనకి ఏదైనా పొట్టలో బాగాలేకపోతే అరే గ్యాస్ ఏదైనా పట్టేస్తే అది గట్ హెల్త్ బాగాలేనట్టే, దానికి సంబంధించింది అది టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది. ఇస్ ఇట్ దట్ ఈజీ? అంటే గట్ హెల్త్ అంటే ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయేదా అట్లా? సో మనం ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ ఎ గుడ్ గట్ హెల్త్, సో మీరు ఎలా అంటే మనకి చిన్నప్పుడు పుట్టినప్పుడు మనం సిజేరియన్ డెలివరీ అయిన వాళ్ళకన్నా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో రైట్ ఫ్రమ్ అవర్ బర్త్ తర్వాత చైల్డ్హుడ్లో వాళ్ళు తినే హ్యాబిట్స్, వాళ్ళు తీసుకునే పోషకాహారాలు, ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నారు, ఎలా పెరుగుతున్నారు అనే దాన్ని బట్టి మన గట్ హెల్త్ అనేది ఎవాల్వ్ అవుతూ వస్తుంది పెద్దగా అయ్యేప్పటికీ. ఓకే. సో రైట్ ఫ్రమ్ మోడ్ ఆఫ్ డెలివరీ నుంచి ఇన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇట్స్ నాట్ అ సింగిల్ థింగ్. అండ్ ఈ గట్ హెల్త్ బాగా ఉండాలంటే దెర్ ఆర్ సమ్ స్ట్రాటజీస్ మనం ఎలా మంచిగా పెట్టుకోవాలనేది. చాలామంది జస్ట్ మనకి బ్లోటింగ్ అవుతుంది, అసిడిటీ ఉంది అంటే మన గట్ హెల్త్ బాగాలేదు అని అనుకుంటారు. ఇది పార్షియలీ కరెక్ట్. అంటే మీ బ్యాక్టీరియా అనేది చెడు బ్యాక్టీరియా పెరిగినప్పుడు చిన్న పేగులో, మంచి బ్యాక్టీరియా తగ్గినప్పుడు కడుపులో ఉబ్బరం కానీ, మోషన్స్ తరచుగా అవ్వడము, స్టమక్ అప్సెట్ అవ్వడం, ఈజీగా వాంతులు వచ్చినట్టు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఒక సంకేతం మీ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా సరిగ్గా లేదు అని చెప్పడానికి ఒక ఇండికేషన్. ఓకే. సో అప్పుడు మనము దానిని మంచిగా చేసుకోవడం కోసం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. అండ్ షార్ట్ టర్మ్లో ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఉట్టి గ్యాస్ టాబ్లెటో నొప్పి టాబ్లెటో కాకుండా హెల్దీ బ్యాక్టీరియాని పెంచడానికి చేయాల్సిన ఇంటర్వెన్షన్స్ చేస్తాం. కొన్ని మెడికేషన్స్ ఇస్తాం, ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ ఇస్తాం. దాంతో వాళ్ళ గట్ హెల్త్ అనేది బెటర్ అవుతుంది షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఓకే. అంటే ఇస్ ఇట్ దట్ సీరియస్ టు టాక్ అబౌట్ గట్ హెల్త్? ఆర్ గట్ హెల్త్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి దాన్ని అంత జాగ్రత్తగా చూసుకోవాల్సినంత సీరియస్ అవుతుందంటారా? అంటే డెఫినెట్గా ఇప్పుడు మనం చూస్తున్న రీసెర్చ్ రిజల్ట్స్ చూస్తే అలానే వీ హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు గట్ మైక్రోబయోటా. మీకు హార్ట్ అటాక్ అసలు మనకు తెలిసిన ట్రెడిషనల్ అండర్స్టాండింగ్ ఓన్లీ ఒబేసిటీ, స్మోకింగ్, షుగర్ దీని మీదనే. బట్ నౌ గట్ హెల్త్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. ఇఫ్ యువర్ గట్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్ మీకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ తొందరగా ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు మీకు షుగర్ లేదు, ఒబేసిటీ లేదు, అయినా కూడా ఎందుకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయంటే ఒకటి హార్మోనల్ చేంజెస్, స్ట్రెస్, ఫ్యామిలీ హిస్టరీ ఇలాంటి నాన్ ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్. దాంతోపాటు గట్ మైక్రో ఏ రీజన్స్ లేకుండా కూడా అవుతున్నాయంటే ఐ థింక్ దెర్ ఈస్ సమ్ రిలేషన్ బిట్వీన్ యువర్ గట్ మైక్రోబయోటా అండ్
హార్ట్ అటాక్స్ ఆల్సో, ఈవెన్ డిమెన్షియా తొందరగా రావడము, వెజల్స్లో ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ రావడం, స్ట్రెస్ ఎక్కువ ఉండడము, ఒబేసిటీ, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా గట్ హెల్త్ బాగాలేనందుకు వస్తున్నాయి. యాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ స్ట్రెస్కి గట్కి అసలు సంబంధం ఏంటి? అది లోపల థింగ్. స్ట్రెస్ అనేది మనం మెంటల్గా ఫీల్ అయ్యే విషయం. దానికి అసలు ఎలా లింక్ చేయగలరు? కరెక్ట్, చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన బ్యాక్టీరియా అనేది మన ఫుడ్, మనం తీసుకునే ఫుడ్ని మన స్టమక్లో డైజెషన్ అవుతున్నప్పుడు మన బ్యాక్టీరియా కూడా దాని మీద యాక్ట్ చేస్తుంది. అంటే ఇట్ విల్ ఆల్సో ఈట్ అండ్ ప్రాసెస్ ద న్యూట్రియంట్స్ అండ్ దోస్ మెటబాలిజం వల్ల వచ్చే బై ప్రొడక్ట్స్ అనేవి దే ఆర్ సప్లైడ్ టు ద బాడీ, దే ఆర్ అబ్జార్బ్డ్ ఇన్ టు ద బాడీ. సో మన డైలీ ఫ్యూయల్ బాడీకి వెళ్ళే దాంట్లో మీడియేటర్ ఇస్ మైక్రోబయామ్. ఓకే, అది ఎలాంటి మైక్రోబయామ్ ఎలాంటి ప్రాసెస్ చేసి ఎలాంటి మెటబలైట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనే దాన్ని బట్టి మన ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి సప్లై అయ్యే రా మెటీరియల్స్ డిసైడ్ అవుతాయి. సో ఆన్ ఎ డైలీ బేసిస్ దిస్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, సో ఇప్పుడు చేంజ్ అయింది అనుకోండి బ్యాక్టీరియా, ఆటోమేటిక్గా మెటబాలిజం చేంజ్ అవుతుంది. మెటబాలిజం చేంజ్ అయిందంటే బ్రెయిన్కి కూడా దానికి కావాల్సిన కొన్ని అమైనో యాసిడ్స్, న్యూట్రియంట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల స్ట్రెస్కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఇట్స్ ఎ 2-way రిలేషన్షిప్. స్ట్రెస్ వల్ల మన కడుపు ఖరాబ్ అవుతుంది, మన కడుపు ఖరాబ్ అవడం వల్ల స్ట్రెస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ రిలేషన్షిప్ ఏంటంటే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. కొంతమందికి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉంటుంది, చాలా మంది పెయిన్ ఉంటుంది, మోషన్స్, కాన్స్టిపేషన్ ఇట్లాంటివి ఉంటాయి. మందులు తీసుకున్నంత వరకు బాగానే ఉంటారు, మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇది ఎందుకు అని మాకు కనిపెట్టడానికి ట్రై చేస్తే అన్ని టెస్టులు నార్మల్ వస్తాయి. ఓకే, సో వీళ్ళలో ఉండేది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. ఇనే ఉంటారు. ఐబిఎస్ చాలా కామన్ ఈ రోజుల్లో, చాలా ఎక్కువ అవుతుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే కడుపులో ఉన్న నరాలు అనేవి చాలా సెన్సిటివ్ అయిపోతాయి. సో స్మాల్ చేంజెస్ ఇన్ బ్యాక్టీరియా విల్ ట్రిగర్ అబ్డామినల్ సిమ్టమ్స్. వీళ్ళు సిమ్టమ్స్ తీసుకొని చాలా టెన్షన్ పడతారు, అంటే ఎందుకు ఇలా అవుతుంది నాకు పదే పదే అని. ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మళ్ళీ కడుపుకి ఈ సిగ్నల్ ఏది ఉన్నా కూడా మన బాడీ నుంచి బ్రెయిన్కి వెళ్ళాల్సిందే, బ్రెయిన్ నుంచి మళ్ళీ సిగ్నల్ అనేది ఇంటెస్టైన్కి వెళ్ళాల్సిందే. కడుపు కదలిక అవ్వాలన్నా ఇంటెస్టైన్లోకి జ్యూసెస్ సెక్రీట్ అవ్వాలన్నా, యాసిడ్ సెక్రీట్ అవ్వాలన్నా అవన్నీ సిగ్నల్స్ బ్రెయిన్ నుంచి వస్తాయి. అండ్ మనకి అయ్యే కంట్రాక్షన్స్, సెన్సేషన్స్ కూడా బ్రెయిన్కి వెళ్తాయి. ఈ సర్క్యులర్ మోషన్స్లో అబ్నార్మాలిటీస్ వచ్చేస్తాయి. ఈ యాక్సిస్ నార్మల్ ఫిజియలాజికల్గా ఉన్నది దెబ్బతింటుంది. దెబ్బతిన్నప్పుడు ఏమవుతుంది, చిన్న కొంచెం డైట్ చేంజ్ అయినా, ఎమోషనల్ ఫ్లక్చుయేషన్ వచ్చినా, ట్రావెల్ చేసినా, అప్పుడు మన బ్యాక్టీరియా కొంచెం చేంజ్ అయినా కూడా యువర్ సిమ్టమ్స్ మీకు స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు టెన్షన్ పడతారు, ఎందుకు ఇంత అవుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అని ఎక్కువ ఆలోచించే యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి ఆ యాంగ్జైటీ వల్ల మళ్ళీ పెరుగుతుంది. సో ఒక విషియస్ సైకిల్ అయిపోతుంది. ఓకే, అది కంటిన్యూస్ గా ఒకదానికొకటి ఇంటర్లింక్ అవుతుంది. అబ్డామినల్ సిమ్టమ్స్ ఎందుకు వస్తున్నాయి, టెన్షన్ పడతారు, టెన్షన్ వల్ల సిమ్టమ్స్, మళ్ళీ దీనివల్ల ఈ విషియస్ సైకిల్ అనేది ఇట్స్ ద మోస్ట్ ప్రాబ్లమాటిక్ ఇష్యూ. సో ఈ మధ్య కాలంలో ఇఫ్ ఎ పర్సన్ ఈస్ నాట్ ఒబేస్, వాళ్ళకు మంచి వెయిట్ అలా ఏం లేదు, ప్రాపర్ అన్ని బిఎంఐ కానీ ఏది తీసుకున్నా ప్రాపర్గా ఉన్నారు, బట్ స్టిల్ ఆ బ్లోటింగ్ కానీ, ఏదైనా తిన్న తర్వాత అరక్కపోవడం కానీ, ట్రావెలింగ్ చేస్తే బాగా ఇబ్బంది అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. వాట్ డూ వీ కాల్ దట్ సిమ్టమ్స్? అంటే అసలు ఆ మనిషిని మనం ఎలా ట్రీట్ చేయగలం? సో బ్లోటింగ్ అంటే తిన్న తర్వాత ఉబ్బరం ఉండడం కానీ, తొందరగా కడుపు నిండిపోయినట్టు ఉండడము, వాంతి వచ్చినట్టు అవ్వడము, ఎక్కువ తినలేకపోవడము, దీన్ని ఇండైజెషన్ కానీ, డిస్పెప్సియా కానీ, బ్లోటింగ్ కానీ ఇలా అంటూ ఉంటారు. దీనికి మనం కారణాలు చూసుకుంటే మెయిన్గా ఏమవుతుందంటే మన స్టమక్ అనేది ఫుడ్ని తీసుకున్న తర్వాత ఫుడ్ పైప్లోంచి అది మన స్మాల్ ఇంటెస్టైన్కి పంపించాలి. ఆ పంపించే టైం అనేది ఒకవేళ లేట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ కంట్రాక్షన్ పవర్ తగ్గింది అనుకోండి, ఏజ్తో పాటు తగ్గొచ్చు, అప్పుడు ఎక్కువసేపు ఫుడ్ అనేది స్టమక్లో ఉండడం వల్ల ఆ సెన్సేషన్ వస్తుంది. సెకండ్, ఈ కంట్రాక్షన్ తగ్గడం అనేది ఒక మెకానిజం. సెకండ్ థింగ్, మనకు కడుపులో ఉన్న హైపర్ అసిడిటీ వల్ల అల్సర్స్ ఫామ్ అయినా, ఇన్ఫ్లమేషన్ ఉన్నా అప్పుడు కూడా మనకి ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. మూడోది ఏంటంటే ఇందాక మాట్లాడుతున్నట్టు బ్యాక్టీరియల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల, సో బ్యాడ్ బ్యాక్టీరియా ఏమవుతుందంటే కొంచెం బాగా గ్యాసెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ గ్యాసెస్ ఉండడం వల్ల ఫుల్గా ఉండడం, గ్యాసీగా ఉండడం, గ్యాస్ ట్రాప్డ్గా అనిపించడం ఇట్లాంటివి ఉంటాయి. అండ్ తర్వాత మనం తినే ఆహారం, బాగా వేయించిన పదార్థాలు, కొవ్వు పదార్థాలు తీసుకుంటే ఆ ఫుడ్ని మనం డైజెస్ట్ చేసే కెపాసిటీ మనకు తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. సో మనము అన్ని ఫ్యాక్టర్స్ని అకౌంట్లోకి తీసుకొని వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పడం, కడుపు కదలిక పెంచే మందులు కానీ, మంచి బ్యాక్టీరియా పెంచే మందులు కానీ ఇస్తే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. ఓకే, సో
మనం ఇట్లా గట్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను ఒక వీడియో చూసాను ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య. ఆ వీడియోలో ఏం చెప్తుందంటే 36 అవర్స్ ఫాస్టింగ్ చేస్తుంది. సో బ్రెయిన్ కడుపులో ఉన్న అన్ని బ్యాక్టీరియాస్కి ఎలా ఫంక్షన్ అవుతాము అని వాళ్ళందరూ టెన్షన్ పడిపోతుంటే బ్రెయిన్ చెప్తుంది, యునో యుల్ గెట్ టు నో ఈ 36 అవర్స్ అయిపోయే లోపు అని చెప్పేసి. 36 అవర్స్ ఫాస్టింగ్ చేస్తే గట్ హెల్త్ ప్రాపర్గా సెట్ అయిపోవడం, మంచిగా ఇంప్రూవ్ అయిపోవడం జరుగుతుందా? అంటే ఇప్పుడు మీరు మనం తినే ఫుడ్ వల్లనే మనకి ప్రాబ్లం ఉంటుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ హైపోకాలరిక్ ఫీడింగ్ అంటే లెస్ దాన్ 500 కిలో క్యాలరీస్ పర్ డే డైట్ తీసుకుంటే డయాబెటీస్ అనేది మొత్తం క్యూర్ అయిపోయింది ఓకే. వితౌట్ మెడిసిన్స్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు HbA1c 7, 8, 9 పైన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని 500 క్యాలరీస్ పర్ డే ఇచ్చి చాలా నెలల పాటు అలా ఉంచితే వాళ్ళ షుగర్ మెడిసిన్స్ అన్ని ఆపేసాం. ఓకే. అంటే వాళ్ళకి నార్మలీ మనం షుగర్ అనేది క్యూరబుల్ కాదు, అవును. కంటిన్యూస్ Throughout the తీసుకోవాలి. life tablets. బట్ స్టాపింగ్ ఫుడ్ డస్ నాట్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్, ప్రాక్టికల్ సొల్యూషన్ కాదు కదా. కాదు కదా. మీరు జస్ట్ 500 కిలో క్యాలరీస్ తినుకుంటూ బతకలేరు, మీరు 36 అవర్స్ ఫాస్టింగ్లో ఇలా చేసుకుంటూ ఉండలేరు. సో న్యాచురలీ వెన్ యూ డోంట్ గివ్ ఎనీ ఫుడ్ there is nothing for the stomach to digest and there is obviously no problem. ఓకే. But that's not a practical solution. యా. అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది వెయిట్ లాస్కి ఒక మంచి స్ట్రాటజీయే. దీన్ని టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్ అంటాము. సో అది మంచి స్ట్రాటజీయే, కొంతవరకు కొంచెం మంచి బ్యాక్టీరియా కూడా పెరగడానికి హెల్ప్ అవుతుంది. బట్ దానికన్నా కూడా మోర్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కన్నా కూడా టైం ఇంటర్వెల్ అనేది ఎక్కువగా పెట్టకుండా క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోమని సజెస్ట్ చేస్తాం. ఓకే. ఇంత ఎక్స్ట్రీమ్ ఇంటర్వెల్ ఫాస్టింగ్స్ అనేది అంత బాడీకి అంత ఫిజియలాజికల్ కాదు, ఎస్పెషల్లీ సడన్గా స్టార్ట్ చేసినప్పుడు. ఓకే. ఫాస్టింగ్ ఈజ్ నాట్ గుడ్. అంటే ఇట్స్ నాట్ సడన్గా చేయొద్దు, వీ హ్యావ్ టు స్లోలీ ఇంక్రీజ్ ద ఇంటర్వెల్. బాడీకి అనేది ఒక బయాలజికల్ క్లాక్ ఉంటుందండి. ఇట్ విల్ సెక్రీట్ ద జ్యూసెస్ అండ్ గ్యాసెస్ అండ్ గ్యాస్ట్రిక్ యాసిడ్ అట్ ఇట్స్ ఇంటర్వెల్స్ బయాలజికల్ క్లాక్ ప్రకారం. కానీ మీరు కొన్ని ఏళ్ళుగా సెట్ అయిన క్లాక్ని సడన్గా అబ్రప్ట్గా అన్ని అవర్స్ వరకు తీసుకోకపోతే న్యాచురల్గా మీకు గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ వస్తాయి. ముందు నుంచి ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ వస్తాయి. సో మీరు ఇలాంటి స్ట్రాటజీస్ స్టార్ట్ చేసేటప్పుడు స్లోగా చేంజ్ చేయాలి. మీ ఎంత ఇంటర్వెల్స్లో తింటున్నారు అనేది గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వెళ్ళండి. ఓకే. సో గట్ హెల్త్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి పూర్తిగా హెల్తీగా ఉండడం కోసం రోజు వర్కౌట్ చేస్తున్నాడు, 2 hours వరకు వర్కౌట్ చేస్తున్నాడు జిమ్లో, మళ్ళీ ప్రాపర్గా తింటాడు, ఇంట్లోనే పడుకొని నిద్రపోతాడు, వర్కౌట్ చేస్తాడు, తింటాడు, నిద్రపోతాడు, ఈవినింగ్ లేస్తాడు, మళ్ళీ తింటాడు, మళ్ళీ నిద్రపోతాడు. ఇట్స్ లైక్ హోంవర్క్. ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళ పరిస్థితి ఇది అనుకుంటే వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది? సో ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇంటెస్టైనల్ మొటిలిటీ పెరుగుతుంది, ఇంటెస్టైన్ మూవ్మెంట్ పెరగడం వల్ల గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఫ్లష్ అవుట్ అవుతుంది. సెకండ్, బ్లడ్ ఫ్లో పెరుగుతుంది ఇంటెస్టైన్. దీనివల్ల డెఫినెట్గా మనకి మంచి బ్యాక్టీరియా పెరగడము, గట్ హెల్త్ బెటర్ అవ్వడానికి ఎక్సర్సైజెస్ నెంబర్ 1 మెడిసిన్. మీరు అన్నట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడము, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడము, ఎక్కువగా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినడము, మనం కుక్ చేసుకోవడానికి కూడా వీలు ఉండకపోవడం ఈ రోజుల్లో టెకీస్ని. సో దీనివల్ల ఏమవుతుందంటే గట్ హెల్త్ అనేది పాడైపోతుంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి, వాటర్ కంటెంట్ 3 liters మెయింటైన్ చేయాలి, తర్వాత ఫైబర్ ఫుడ్ కొంచెం ఎక్కువ తీసుకోవడం, ఈ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎంతవరకు తగ్గించగలిగితే అంత బెటర్. ఓకే. సో హౌ కెన్ వి సే ఈ పర్సన్ బాగాలేరు, ఈ పర్సన్ గట్ హెల్త్ బాగాలేదు అని చెప్పగలిగే ఆ లక్షణాలు ఏంటి? సో ఈ మనకు సిమ్టమ్స్ తీసుకుంటే ఫ్రీక్వెంట్గా ఇండైజెషన్ ఉండడం, లేకపోతే స్టమక్ అప్సెట్ ఉండడం, గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉండడం, ఈ ఎంటీ స్టమక్ టాబ్లెట్స్ మీద డిపెండ్ అవ్వడము, తరచూ డైరియా కానీ కాన్స్టిపేషన్ ఉంటే డెఫినెట్గా వీళ్ళకి గట్ బ్యాక్టీరియా అనేది బాగాలేదు అని మనకు ఒక సంకేతం వస్తుంది. వీళ్ళకి మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి ట్రీట్మెంట్ చేయడం బెటర్ అండి. ఓకే. సో మెడికేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇలా వచ్చిన ప్రతిసారి ఏముంది చిన్న విషయానికి మనం హాస్పిటల్ లాగా ఎందుకు వెళ్ళడం, ఒక సాప్రండి ఏవో టాబ్లెట్స్ ఉంటాయి వేసేసుకుంటే అది తగ్గిపోతుంది కదా, వీ కెన్ హ్యావ్ ఏ టాబ్లెట్ ఏ మెడిసిన్ అయిపోతుంది అని. మెడిసిన్ మీద ఎక్కువ రన్అట్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళ హెల్త్? ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యలు ఏ ఉన్నా కూడా అందరికీ చాలా కామన్గా ప్యాంటాప్ కానీ మన ఓవర్ ద కౌంటర్ దొరికే యాంటాసిడ్స్, ఎంటీ స్టమక్ టాబ్లెట్స్ అంటాము. సో అవి చాలా కామన్ అయిపోయింది అనమాట. ఈవెన్ డాక్టర్స్ దగ్గరికి వచ్చినా కూడా కొన్ని రోజుల కోసం ప్రిస్క్రైబ్ చేసినా వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారని చెప్పి ప్రతిసారి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అండ్ లాంగ్ డ్యూరేషన్, కొంతమంది అయితే అది లేకుండా ఉండలేకుండా కొన్ని సంవత్సరాల కొద్దీ తీసుకుంటున్న వాళ్ళు చూస్తూ ఉంటాం. బట్ మనకి రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే
మేబీ మోర్ దెన్ 8 to 10 ఇయర్స్ కన్నా ఎక్కువ ఇట్లా ఎంటీ స్టమక్ టాబ్లెట్స్ ప్యాంటప్రజోల్ కానివ్వండి, రాబిప్రజోల్ కానివ్వండి, ఎసోమెప్రజోల్ కానివ్వండి, ఏదైనా కానీ ఈ పీపీఎస్ ఎక్కువ సంవత్సరాలు తీసుకున్న వాళ్ళలో ప్రాబ్లమ్స్ ఏం గమనించామంటే కొంచెం కిడ్నీలో ఎఫెక్ట్ అవ్వడం, ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ కానీ, తర్వాత బాడీలో విటమిన్ B12 డెఫిషియన్సీస్ రావడం. ఎందుకంటే మన స్టమక్ యాసిడ్ అనేది కొన్ని మంచి పనులకు కూడా హెల్ప్ అవుతుంది. B12 అబ్జార్ప్షన్ కానీ ఇంకా కొన్ని మైక్రోన్యూట్రియంట్ అబ్జార్ప్షన్కి హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం. సో ఇలాంటి న్యూట్రియంట్స్ డెఫిషియన్సీస్ రావడము, దానివల్ల బోన్స్ అనేవి వీక్ అవ్వడము, కిడ్నీ ఇంపాక్ట్ ఉండడం, కొంతవరకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే లంగ్స్లో కానీ మన ఇంటెస్టైన్స్లో కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ కాస్త పెరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ డేంజరస్, బట్ ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి గమనించారు. సో ఎనీ మెడిసిన్ మనం ఎంత తక్కువ తీసుకుంటే అంత బెటర్. అదేవిధంగా ఈ యాంటాసిడ్స్ కూడా డాక్టర్ అడ్వైస్ ప్రకారం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటే బెటర్. ఓకే, టు క్లోజ్ విత్ దిస్, మీరు ఏమైనా ఒక ఎగ్జాంపుల్ లైక్ మీరు చూసిన ఒక కేస్ చెప్పగలరా? చాలా నార్మల్ యూజువల్గా మెడికేషన్తో బ్రతికేస్తుండి మీ దగ్గర చూడంగా సడన్గా ఇట్స్ టూ డేంజరస్ అలా అయిపోయిన సిచ్యువేషన్. యా, ఒక్క పేషెంట్ రీసెంట్గా చూసానండి. పెద్ద ఆవిడ అంటే షీ వాజ్ అరౌండ్ 60 years, బీపీ షుగర్ ఉంది, అండ్ తనకి చాలా సివియర్ ఆస్టియోపోరోసిస్ ఉంది. సో బోన్స్ డాక్టర్ అనేది ఆ కారణం ఎందుకు అనేది తెలియకుండా మా దగ్గరికి పంపించారు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయని. ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే ఆల్మోస్ట్ 20 years నుంచి ఆమె ఎంటీ స్టమక్ టాబ్లెట్ అనేది ఒక్కరోజు కూడా తప్పకుండా తీసుకుంటూ ఉంటుంది. 20 years 15 to 20 years కంటిన్యూస్గా తీసుకుంటుంది. అండ్ ఇలా తీసుకోవడం వల్ల ఆమెకి క్రియాటినిన్ కొంచెం పెరగడము, బోన్స్లో సివియర్ ఆస్టియోపోరోసిస్ దానికి ట్రీట్మెంట్ తీసుకోవడము, తర్వాత విటమిన్ డెఫిషియన్సీస్ అన్ని ఫీచర్స్ కనిపించాయి. ఓకే, సో ఆమెకి మనం ఎండోస్కోపీ చేసి ఆమెకి అసలు కంటిన్యూస్గా మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఆమెకి ఏమైందంటే సైకలాజికల్ డిపెండెన్స్ అనమాట, మోర్ దెన్ యాక్చువల్ రిక్వైర్మెంట్. అయ్యో తీసుకోకపోతే నాకు వస్తుందేమో అనే భయంతో తీసుకుంటున్నారే తప్ప ఏం లేదు. సో ఆమెని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా కాదండి, మీరు అవసరం ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. అండ్ వీళ్ళకి నిజంగానే సడన్గా ఆపేస్తే ఇబ్బంది అవుతాయి. సో నిదానంగా దానికి స్టాప్ చేసి సేఫర్ ఆల్టర్నేటివ్ పెట్టి స్లోగా టేపర్ చేసి ఆపేసాం. తర్వాత వి సా దట్ హర్ మెడికేషన్స్తో మంచి రెస్పాన్స్ రావడము, షీ బికేమ్ బెటర్. ఓకే, సో చాలా మంది తెలియకుండా తీసుకుంటారు, కొంతమంది చెప్పరు కూడా అసలు గ్యాస్ టాబ్లెట్ అంటే అది ఎలాగో తీసుకోవాలి కదా అన్నట్టు ఉంటారు. మనం అడిగిన ఇట్ బికేమ్ అ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. సో ఇందాక క్రియేటిన్ అన్నారు కాబట్టి జిమ్కి వెళ్ళే వాళ్ళు, వర్కౌట్ చేసేవాళ్ళు ప్రోటీన్ సరిపోవట్లేదు అని చెప్పేసి 2 times a day ప్రోటీన్ షేక్ తీసుకోవడం మ్యాండేటరీ చేసేసుకొని ప్రోటీన్ అని పరిగెడుతూ ఉంటారు. వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ గ్యాస్ ప్రాబ్లం వస్తుందనో బ్లోటింగ్ వస్తుందనో ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా? అంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా హెవీ ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి, మనకి డైజెషన్ కెపాసిటీ సడన్గా అయితే పెరగదుగా. మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు డబుల్ చేస్తే ప్రోటీన్ ఇంటేక్, యువర్ బాడీ హ్యాస్ నో టైమ్ టు గెట్ అడ్జస్టెడ్. సో వాళ్ళకి డెఫినెట్గా బ్లోటింగ్ ఉంటుంది. సో వాళ్ళకి నేనేం అడ్వైస్ చేస్తానంటే స్టెప్ వైజ్గా ఇంక్రీజ్ చేసుకోండి పోర్షన్స్, ఒకేసారి డబుల్ చేయడం కాకుండా స్లోలీ ఇంక్రీజ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 1 to 2 months. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, whey protein is actually good for health, and we also agree that it has good benefits and you have to take it. And third thing, ఈ మజిల్ బిల్డింగ్ ఏజెంట్స్, ఈ పౌడర్స్ బాక్సెస్ అండ్ కొన్ని దీంట్లో దే ఆల్సో గివ్, మన ట్రైనర్స్ వాళ్ళు చెప్తుంటారు మీ మజిల్ బిల్డ్ అవ్వాలంటే ఈ కొన్ని సప్లిమెంట్స్ తీసుకోండి అని చెప్పి. అందులో తెలియకుండా మనం కొన్ని అనబాలిక్ స్టెరాయిడ్స్ అని తీసుకుంటారు. ఓకే, సో కొంతమంది పేషెంట్స్ సివియర్ జాండిస్తో వచ్చారు, మనకి ఎన్ని టెస్ట్లు చేసినా మనకి కారణం తెలియలేదు. స్కాన్స్ చేసాము, ఈవెన్ లివర్ బయాప్సీ కూడా చేసాము, వాళ్ళు ఏం అడిగినా కూడా ఏం మెడికేషన్స్ కూడా తీసుకోలేని చెప్పారు. తర్వాత బయాప్సీలో చూసిన తర్వాత డ్యామేజ్ చూసిన తర్వాత వాళ్ళని మళ్ళీ వెళ్ళి అడిగితే అప్పుడు చెప్పారు కి మేము జస్ట్ న్యూట్రియన్ సప్లిమెంట్స్ తీసుకున్నాం. అవి చెక్ చేస్తే అందులో అనబాలిక్ స్టెరాయిడ్స్ ఉన్నాయి. సో ఎస్పెషల్లీ యంగ్ టీనేజర్స్ తెలియకుండా ఇలాంటి సప్లిమెంట్స్ ఏజెంట్స్ తీసుకోవడం వల్ల మన లివర్ అనేది పాడై లివర్ ఫెయిల్యూర్కి వెళ్ళి లైఫ్ రిస్క్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు తీసుకుంటున్నప్పుడు చెక్ ద లేబుల్, ప్యూర్ వే ప్రోటీన్ ఉంది అంటే యూ కెన్ టేక్ ఇట్. బట్ అలా కాకుండా వేరే సప్లిమెంట్స్ అంటే ఇప్పుడు మల్టీవిటమిన్స్ ఇవి కూడా మన డైలీ బేసిస్ అబ్యూస్ చేస్తున్నారు. సో మీకు మంచి హెల్తీ డైట్ ఉంటే యూజువలీ రిక్వైర్మెంట్ ఉండదు. ఒకవేళ మీరు తీసుకున్నా కూడా ఇట్ షుడ్ బి ఫర్ అ ఫ్యూ మంత్స్ అండ్ దెన్ యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ usually. So years together, if you take, most of the times it won't be helpful. It will pass off in the urine. Any excess that is there, it will pass off
సమ్ టైమ్స్ దేర్ కెన్ బి హైపర్ విటమినోసిస్. హైపర్ విటమినోసిస్ వల్ల కూడా మనకు ఆర్గన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో లిమిట్గా తీసుకోవాలి, అండ్ ఏం తీసుకుంటున్నావు తెలుసుకొని తీసుకోవాలి. తీసుకుంటే బెటర్. అండ్ టు ఎండ్ విత్ దిస్, ఒక సజెషన్, గట్ హెల్త్ మనం జాగ్రత్తగా పెట్టుకోగలిగేదా? సో గట్ హెల్త్ బాగుండాలంటే నా టేక్ హోమ్ పాయింట్ 1, ఫైబర్ ఎక్కువ తీసుకోండి. ఫైబర్ అనేది ఎలా మీరు పెంచుకుంటారంటే సాలెడ్స్, అంటే కుకుంబర్ ఆర్ క్యారెట్ ఆర్ బీట్రూట్, దీనిని జ్యూస్ చేసుకోకుండా జస్ట్ రా ఫ్రూట్, రా సాలెడ్ని మార్నింగ్ కన్జ్యూమ్ చేయండి. ఇట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ యూర్ బ్రేక్ఫాస్ట్. అట్లీస్ట్ ఒక 20 to 25% మీ బ్రేక్ఫాస్ట్లో సాలెడ్ ఇంక్లూడ్ చేయండి. లంచ్లో కూడా వీలైతే యాడ్ చేయండి. ఇంకొకటి ఫ్రూట్స్, హై ఫైబర్ కంటెంట్ ఫ్రూట్స్ ఉంటాయి, లైక్ గోవా కానీ, కివీ కానీ, పపాయ ఆర్ ఎనీ అదర్ ఫ్రూట్ ఈవినింగ్ మీరు ఇన్కార్పొరేట్ చేయండి మీ డైలీ లైఫ్ స్టైల్లో. ఈ ఫైబర్ పెరగడం వల్ల మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. సెకండ్ థింగ్, ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మొటిలిటీ పెరుగుతుంది, మీకు గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి తగ్గిపోతాయి, మెడిసిన్స్ అవసరం ఉండదు, గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. సో డైలీ ఫిజికల్ యాక్టివిటీ, బ్రిస్క్ వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి, సైక్లింగ్ ఆర్ బ్యాడ్మింటన్ ఆడండి. అట్లీస్ట్ స్పెండ్ 20 to 30 minutes a day ఫర్ 5 days a week. థర్డ్ థింగ్, నీళ్ళు. మనం చాలా ఫ్రీక్వెంట్గా ఇగ్నోర్ చేసే ప్రాబ్లం, వాటర్ కన్జంప్షన్ అట్లీస్ట్ 2 to 3 liters ఉండాలి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద 3 things దట్ ఐ వుడ్ సజెస్ట్. ఫోర్త్, ఆబ్వియస్లీ స్మోకింగ్, ఆల్కహాల్ తగ్గించడం, జంక్ ఫుడ్, స్పైసీ, డీప్ ఫ్రైడ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్, ఎస్పెషలీ బయట ఫుడ్ అనేది రీహీటెడ్ ఆయిల్తో చేస్తుంటారు, దానివల్ల ట్రాన్స్ ఫ్యాట్ పెరగడం, ఒబేసిటీ పెరగడం, గట్ బ్యాక్టీరియా చెడిపోవడం, చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. ఇలాంటి ఫుడ్ ఎంత తగ్గిస్తే అంత బెటర్. ఓకే, డన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.